వెల్కమ్ టు బీడీ న్యూస్. హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరకాల మాజీ ఎమ్మెల్యే ములుగురి భిక్షపతి హాజరై మాట్లాడారు. రాబోయే ఎంపీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి కంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆర్థికంగా బలోపేతంతో పాటు రక్షణ రంగంలో ముందంజలో ఉంచింది ప్రధాని నరేంద్ర మోడీ అని కొనియాడారు. ఎన్నికలు వస్తే బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారంటూ ధీమా వ్యక్తం చేశారు. రాజ్యం దేశంలో కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో తప్పనిసరిగా సింగిల్ పార్టీనే 400 స్థానాలు పై స్థానాలు గెలిచని చెప్పి ప్రతి సర్వే చెబుతున్నది. దానికి కారణం ఏంటంటే గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి పనులు, రామ మందిర నిర్మాణం అయితేనేమి, ఆర్టికల్ 370 రద్దు అయితేనేమి, దేశ పటిష్ట రక్షణ. గతంలో మనం చూసినాం, పాకిస్తాన్ లో ఎప్పటికీ మన సైనికుల మీద అయితేనేమి, పాకిస్తాన్ బార్డర్లో ఉన్నటువంటి రైతుల మీద ఎప్పటికీ కాల్పులు జరిపేవాళ్ళు. గత 10 సంవత్సరాల్లో ఒక బ్లాస్టింగ్ లేదు, ఒక కాల్పు లేదు. ఇప్పుడు పాకిస్తానే మనను భిక్షం ఎత్తుకొని అడిగి కనీసం వాళ్ళ యొక్క జీవనాన్ని గడిపే పరిస్థితి ఉందంటే దానికి కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ నుంచి పటిష్టమైన రక్షణ చర్యలు. అంటే ఉగ్రవాద చర్యలు అరికట్టడం అయితేనేమి, నోట్ల రద్దు అయితేనేమి, ఒక సుదీర్ఘ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకున్న రోజు నరేంద్ర మోడీ గారు నోట్ల రద్దు చేయడం వల్ల కూడా ఈ యొక్క విధ్వంసకర శక్తులకు డబ్బులు అందకుండా కూడా వాళ్ళ యొక్క కార్యక్రమాలు తగ్గిన ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మనం పత్రికలు చూస్తున్నాం, చాలా రోజుల నుంచి ప్రపంచంలోనే కరోనా తర్వాత చాలా ధనిక దేశాలు, ఫ్రాన్స్ కావచ్చు, అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, నీకు లండన్ కావచ్చు, ఇలా చాలా దేశాలు ప్రపంచంలో ఉన్నటువంటి 1 నుంచి 4 స్థానాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద దేశాలన్నీ కూడా ద్రవ్యోల్బణ పరిస్థితిని కొట్టుమిట్టాడుతూ ఈరోజు వాళ్ళ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి చాలా కష్టాలు పడుతున్నారు. అదే భారతదేశము పటిష్టమైన ఆర్థిక వ్యవస్థతోటి ప్రపంచంలోనే ఈరోజు 5వ స్థానంలో ఉందంటే మనం గర్వించదగ్గ విషయం. దానికి కారణము పటిష్టమైన పరిపాలన, కుంభకోణాలని పరిపాలన, నిజాయితీ గల పరిపాలన ఎవరు అందిస్తున్నారంటే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ ప్రాంతంలో జరుగుతున్నది. నరేంద్ర మోడీ గారు చెప్పింది మొన్న ఒక సమావేశంలో, రానున్న 10 సంవత్సరాల్లో దేశంలోని ఒక అతిపెద్ద 3వ ఆర్థిక దేశంగా భారతీయ జనతా పార్టీ తీసుకుపోతున్నారు. దానికి ఎందుకంటే విశ్వాసం ఏంటంటే పటిష్టమైన ప్రణాళికలు, అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, రహదారుల నిర్మాణం అయితేనేమి, మౌలిక వసతులు అయితేనేమి. మనం చూస్తే మనకు అర్థమవుతుంది, అమెరికా లాంటి దేశాల్లో రహదారుల నిర్మాణం వల్ల ఏమైందంటే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు తగ్గి, ఒక లింక్ రోడ్ల వలన, హైవేల వల్ల ఏమైందంటే పరిపాలన సులభం కావడమే కాకుండా వాళ్ళ యొక్క పారిశ్రామిక కారిడార్ కూడా పెరిగి వాళ్ళు దేశంలోనే ఒక అత్యున్నత స్థానానికి వెళ్ళడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో అప్పటి మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఎన్నో రేట్లు అధికము. అంటే 60 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ కన్నా గత 17 సంవత్సరాల్లో ఎన్నో రేట్లు అత్యధిక జాతీయ రహదారులు నిర్మించినటువంటి చరిత్ర వరకు ఉందంటే ఈ యొక్క నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీకి ఉందని సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి ఒక త్రిపుల్ తలాక్ రద్దు చేసినటువంటి గంట వరకు ఉందండి. ఈరోజు బీజేపీ ఉందని చెప్తున్నా. మహిళలు రాజకీయ రంగంలో అభివృద్ధి చేస్తేనే ఒక ఇంటి ఇల్లాలు రాజకీయంగా, ఆర్థికంగా ఆలోచించే శక్తి వస్తే కుటుంబం బాగుపడుతుంది, తద్వారా దేశం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుందని ఆలోచించి చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించినట్టు ప్రభుత్వం ఏదంటది భారతీయ జనతా పార్టీని సందర్భంగా తెలియజేస్తున్నా. అదే కాకుండా ఎస్సీ వర్గీకరణ గురించి గతంలో మందకృష్ణ మాదిగ గారు ఎస్సీల గణాంకాల ప్రకారంగా ఎస్సీ వర్గీకరణ చేయాలి, మాకు రిజర్వేషన్లు ఇవ్వాలి, మాకు అన్ని విధాల ఆదుకోవాలని చెప్పి, ఎస్సీ వర్గీకరణ కావాలని చెప్పి చాలా ప్రభుత్వాలు వేడుకోవడం జరిగింది. కానీ ఒక ప్రధానమంత్రి స్వయంగా మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఆ యొక్క నాయకుడిని ఆలింగనం చేసుకుని ఎస్సీ వర్గీకరణ చేస్తానని చెప్పి దానికి కమిటీ వేసి చట్టబద్ధ కల్పించిన వ్యక్తి ఎవరంటే నరేంద్ర మోడీ గారి సందర్భంగా తెలియదు. అది ఒక్కటే కాదు, దేశంలో ఎన్నో కార్యక్రమాలు చేసి
మాట తప్పడు మడిమే ఇప్పుడు మనకు ఎక్కడ ఒక నాడు ఉంది. అలా దేశాన్ని పరిపాలించే ఒక వ్యక్తి, గుండెలైన ఉన్న వ్యక్తి ఈ రోజు నరేంద్ర మోడీ గారు. కాబట్టి ప్రజలు గత ప్రభుత్వాన్ని అంటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎలా గద్దెదించాలని మన జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కంకణం కట్టుకుని ఎన్నికలు రాగానే ఆ యొక్క ప్రభుత్వాన్ని గద్దెదించడంలో రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా నరేంద్ర మోడీ గారిని గెలిపారని చెప్పి ప్రజలు అకుంఠిత దీక్షతో ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మన యొక్క వరంగల్ జిల్లాకు విషయానికి వస్తే, వరంగల్ జిల్లాలో కాలిపేట వ్యాగింగ్ ఫ్యాక్టరీ అయితేనేమి, యునెస్కోలో రామప్ప టెంపుల్ చేసిన విషయం అయితేనేమి, లేకుంటే కేఎంసీలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం అయితేనేమి, పరకాల మీదుగా ఉప్పల్ నుంచి సమ్మక్క సారలమ్మ జాతర కాడికి రైల్వే అయితేనేమి, మన నర్సకపల్లి నుంచి పోయేటువంటి గ్రీన్ ఫీల్డ్ హైవే అయితేనేమి, ములుగులో ఉన్నటువంటి గిరిజన యూనివర్సిటీ అయితేనేమి, ఇలా ఎన్నో కార్యక్రమాలు నరేంద్ర మోడీ నాయకత్వంలో వరంగల్ ఉమ్మడి జిల్లాకు వచ్చిన సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా